ఫ్రెండ్స్ ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ డీజే రీమిక్స్‌లో ఉండే ఓ సాంగ్ అయితే ట్రెండింగ్‌లో ఉంది. అందుకే ఈరోజు అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. చాలా సింపుల్‌గా అయితే చేసుకుంటారు. మీ ఫోటోస్ అయితే మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేసేసేయండి. అలాగే మీకేమన్నా లింక్స్ ప్రాబ్లమ్ అయితే డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసినాను. ఆ వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో గాని పెట్టేసిన అక్కడికెళ్ళి గాని చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే ఇన్‌స్టాలో పంపించడం చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎలక్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి 9:16 క్లిక్ చేసుకోండి. క్లిక్ బ్రైట్‌లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని ఇలా అయితే చేసుకుని ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకునండి. సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది. ఇక్కడ ఫ్రేమస్ పిఎన్జీ ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది పిఎన్జీ కన్వర్షన్లో వచ్చేసింది. ఇలా పిఎన్జీ సేవ్ చేసుకుని ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఫుల్ ప్రయారిటీ ఉంటుంది కదా, ఫుల్ ప్రయారిటీలోకి ఇలా వచ్చేసింది. ఫుల్ ప్రయారిటీలోకి ఇలా వచ్చేసిన తర్వాత మీకైతే టెస్ట్ అయితే యానిమేషన్ అయితే ఇచ్చింటాను. ఓన్లీ టెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెస్ట్ ఇంపోర్ట్ చేసుకొని ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా గ్రీన్ షేప్స్ ఉంటాయి కదా, గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడైతే 9:16లో క్రాపింగ్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఎలాగైనా యాడ్ చేసుకుని ఇలా 9:16లో మీకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు నార్మల్ ఫోటోలో 9:16లో క్రాప్ ఉన్నట్టు చేసుకున్నారంటే అలాగైనా వస్తుంది. మీకు అలా అయినా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అలా అయినా చేసుకునేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఇట్లా ఇది నార్మల్ ఫోటో. మీకు ఏ లుక్ కనపడితే ఆ లుక్ ఇది 9:16లో క్రాపింగ్ చేసుకుని ఫోటో యాడ్ చేసిన, ఇది నార్మల్ ఫోటో ఇలా అయితే యాడ్ చేసిన. మీకు అలా అడ్జస్ట్మెంట్ కాలేకుంటే ఇలా అయినా పెట్టేసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే ఇలాగైనా పెట్టేసుకోండి. ఇలాగైనా సెట్ అవుతుంది, అలాగైనా సెట్ అవుతుంది. ఇక్కడైతే లాంగ్ లెంత్ ఫోటో అయితే కనపడుతుంది. ఇక్కడైతే నార్మల్గా ఫోటో అయితే కనపడుతుంది. మీకు ఇది నచ్చితే అది 9:16లోనే క్రాపింగ్ చేసుకొని పెట్టుకోండి. లేకుంటే నార్మల్ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. మీకు 2 విధాలుగా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ గ్రీన్ షేప్స్ ఉంటుంది. ఇలా నార్మల్ ఫోటో కానీ యాడ్ చేస్తున్నా. 9:16 ఫొటోస్ అయితే యాడ్ చేయడం లేదు. నార్మల్ ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇలా పెడుతున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి మీరు అయితే 6 ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది పర్ఫెక్ట్గా పెట్టేసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఫొటోస్ గ్రీన్ షేప్స్ ఎక్కడ ఉన్నావో అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ గ్రీన్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఇంకో ఫోటో అయితే ఇలా యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో అయితే యాడ్ చేసి మళ్ళీ ఇంకా సేమ్ ఫొటోస్ ఇలా సేమ్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఈ విధంగా రీప్లేస్మెంట్ ఓన్లీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకుంటారు. మీరు చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. ఇలా చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటారు. రీప్లేస్మెంట్ మాత్రమే పెడుతున్నాం కాబట్టి ఫొటోస్ అనేవి ఇలా లాస్ట్ బిక్మార్ దగ్గరికి అయితే మీ ఫొటోస్ ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ అనేవి నిదానంగా 1 by 1 ఫొటోస్ అయితే ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకొని ఫొటోస్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇలా ముందుకైతే ఇక్కడ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఇడిసి వదిలేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. మళ్ళీ ఈ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఈ పువ్వు అయితే యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వచ్చి ఇలా గ్రీన్ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వచ్చేసి మీకు వచ్చేసి ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తున్నాం. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా ముందుకి మళ్ళీ ఈ ఫోటో కానీ యాడ్ చేస్తున్నాం. ఈ ఫోటో మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి మళ్ళీ గ్రీన్ షేప్ మీద క్లిక్ చేసుకుని ఇలా పైకి అయితే స్క్వేర్ పేసి మళ్ళీ ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. లాస్ట్ బిక్ మరి దగ్గరికి అయితే ఇలా చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేరింగ్ కనబడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.